తొంభైవ కీర్తన. మహోన్నతంలో నివసించేవాడు, సర్వశక్తిని జీవించేవాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట. నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. బయటగాని పట్టణ నుండి ఆయన నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నేను రక్షించును. ఆయన తన రెక్కలతో నేను కప్పును, ఆయన రెక్కలతో నేను కాసుకోవాలి. ఆయన సత్యము కీడము రాలైనది. రాత్రివేళ కనుక భయంకైనా, బయటవేళ బాణంకైనా, చీకట్లో నుంచి తెగులకైనా, మధ్యాహ్నం ముందు పాడిచే రోగంకైనా నీవు భయపడదు. నీ ప్రక్కన 1000 మంది పడిన, నీ గుడి ప్రక్కన 10,000 మంది పడిన అపాయం నీ వద్దకు రాదు. నీవు కనులారా చూచుటకు ప్రతి ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడాలను తగ్గుతున్నది. నీ మార్గం నన్నింట్లో నేను కాపాడటకు ఆయన నేను కూర్చి నా దూతలకు ఆజ్ఞాపించు. నీ బాధకు రాయడానికి వారిని నా చేతుల్లో ఎత్తబట్టుకుంది. నీవు శత్రువులు నాకు చెరువు కొద్ది